నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ సందర్భంగా పుట్టు పూర్వోత్తరాల గురించి పురాణాల్లో ఎలాంటి భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. రాక్షసరాజు హిరణ్యకశపుడి కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు. అది హిరణ్యకశపుడికి నచ్చదు. దీంతో ప్రహ్లాదుణ్ణి మట్టుబెట్టాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చేయాలని ఆమెను కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చనిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ హోలిక దహనం నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీ జరుపుకుంటారు. హోలీ రాధాకృష్ణుల శాశ్వతమైన ప్రేమకు గుర్తుగా కూడా జరుపుకుంటారు. కృష్ణుడు రాధపై మరియు ఇతర గోపికలపై రంగులు చల్లటం వల్ల ఈ పండుగ రంగులతో జరుపుకునే సాంప్రదాయం మొదలైందని నమ్ముతారు. పండుగకు ముందు రోజు రాత్రి హోలికా దహనం నిర్వహిస్తారు. ఇది అహంకారం, అసూయ మరియు చెడు అలవాట్లను దహనం చేయడానికి ప్రతీక. ఈ మంటల తర్వాత ఆ బూడిదను పవిత్రంగా భావించి నుదుటిపై పెట్టుకుంటారు. హోలీ వసంత ఋతువులో వస్తుంది. ఇది ప్రేమ, సంతోషం మరియు కొత్త జీవితానికి సంకేతం. ఈ రోజున ప్రజలు విభేదాలను మర్చిపోయి రంగులు పూసుకుంటారు. తెగిపోయిన సంబంధాలను పునరుద్ధరించుకుంటారు. రంగురంగుల హోలీ వెనుక ఉన్న కథ ఇది. మరొకసారి నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు హోలీ శుభాకాంక్షలు.